హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ బోటి కూర అని చెప్పినా కదా. మిక్సీలో ఉల్లిగడ్డ వేసుకుందాము. ఉల్లిగడ్డ ఒకే రకంగా చేసుకుంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఈసారి వెరైటీగా ట్రై చేద్దామని కొబ్బరి, చెక్క, మసాలాలు కూడా వేస్తే బాగుంటుంది. ఉల్లిగడ్డ, కొబ్బరి, మసాలాలు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్ వేసుకోవాలి. అది మంచిగా బ్రౌన్గా మంచిగా వేగినాక, పచ్చివాసన పోయేదాకా బ్రౌన్గా అల్లం వెల్లిపాయ మొత్తం వేడిగా పసుపు వేసిన ఫ్రెండ్స్. ఇది పసుపు తర్వాత పేస్ట్ పట్టుకున్న ఉల్లిపాయ, కొబ్బరి, మసాలా అదంతా దాంట్లో వేస్తున్నా. ఆ పేస్ట్ అంతా మంచిగా ఇట్లా బ్రౌన్గా మంచిగా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఇట్లా వేయాలి. ఆ స్మెల్ వచ్చేదాకా మనం దాన్ని ఏంపాలి ఫ్రెండ్స్. అది బోటికి అయితే బాగుంటుంది. ఇది రెండోసారి నేను ట్రై చేయడం. బోటి వేసేస్తున్నా. అది ఫ్రై అయిపోయింది. బోటి వేసేస్తున్నా. మంచిగా నీట్గా కడుక్కోవాలి. బోటి కొంచెం అన్నా తేడా కడిగితే అంత వాసన వస్తుంది. ఆ వాసనకు కూడా మనం తినలేం ఫ్రెండ్స్. అది బోటి మంచిగా వాటర్ వచ్చిందాక ఉడకబెట్టుకోవాలి. టమాటాలు కూడా వేసేస్తున్నా. ఎంతో టేస్ట్కరమైన బోటి మసాలా కర్రీ అసలు తింటే మర్చిపోరు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. టమాటాలు కూడా మగ్గిందాక ఒక 5-10 నిమిషాలు ఉడకనివ్వాలి. మసాలా కూడా దాంతోపాటు మంచిగా ఇట్లా ఉడుకుతుంటే స్మెల్ అన్నది బాగా వస్తుంది ఫ్రెండ్స్. అది టమాటా కూడా ఉడికిపోయింది. ఒక 5 నిమిషాలల్లో టమాటా కూడా ఉడికిపోయింది. వాటర్ అంతా బయటకు వచ్చింది కదా, అలా రావాలి. కారం వేసిన ఫ్రెండ్స్. దగ్గరికి అయిపోయింది. కారం మనకు సరిపడంతనే, ఎవరిష్టం వాళ్ళది. ఎక్కువ తింటారు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు తక్కువ తింటారు. మేమైతే ఎక్కువనే తింటాం. కొంచెం నాన్ వెజ్ కదా, నీసు వాసన రాకుండా కారం అయితే మేమైతే ఎక్కువనే వేస్తాం. మామూలుగా అన్ని కూరలలో కూడా కొంచెం ఎక్కువనే వేస్తాం ఫ్రెండ్స్. మిక్సీ పట్టిన గ్రేవీ ఉందిగా, అదంతా కడుక్కొని మొత్తం కూరలు వేసేసుకోవాలి. ఆ గ్రేవీకి సరిపడంతా వాటర్ పోయాలి. మనకు సరిపడంత దగ్గరికి వేసుకుంటే వాళ్ళు దగ్గరికి వేసుకోవచ్చు. మంచిగా ఇక మసాలా కూడా వేసేసిన. కొంచెం ఉప్పు, దొడ్డుప్పు బెస్ట్ ఫ్రెండ్స్. ఇది తక్కువ పడితే సన్న ఉప్పు వేసుకోవాలి. అన్నిట్లో దొడ్డుప్పే వాడితే చాలా మంచిది. మసాలా కూడా వేసేసిన. అంతా మంచిగా కలిపేసి కొంచెం దంచిన మసాలా కూడా వేసిన అప్పటికప్పుడు. ఒక 2 విజిల్ అయిపోయిందాక పెట్టుకోవాలి మనం కుక్కర్. ఒక 2 విజిల్ సరిపోతుంది. బోటి కదా, ఆల్రెడీ మనం వేడి నీళ్ళలో ఉడకబెడతాం కాబట్టి 2 విజిల్ సరిపోతుంది. విజిల్ అయితే ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. ఇది రెండోది కూడా వచ్చింది. సండే స్పెషల్ బోటి కర్రీ ఫ్రెండ్స్. ఈరోజు మాది 2 విజిల్ తర్వాత ఓపెన్ చేసి, అసలు ఆ స్మెల్ వస్తుంది కదా, మసాలా గ్రేవీ స్మెల్. అసలు నేను చూసిన వాటి దగ్గర నుంచి అది మసాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. 2 విజిల్లకు మంచిగా ఉడికిపోయింది. ఎంతో టేస్ట్ ఉన్న బోటి కూర రెడీ. ఈ వీడియో కనుక లైక్ చేయండి.